సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ప్రతి శుభకార్యానికి శుభారంభం కావాలంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్సే అనేంతలా తెలుగువారి గుండెల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్న 4 రాష్ట్రాల వారి గుండెల్లో పట్టుముద్ర వేసుకుంది వరమహాలక్ష్మి సిల్క్స్. ఆ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లోనే ఇప్పుడు నేనున్నా. మార్కెట్లో వందల సంఖ్యలో పట్టు చీరల షోరూంలు ఉన్నప్పటికీ 13 ఏళ్లుగా నంబర్ 1 ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటి? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఈ శారీస్ యొక్క కథ ఏంటి? ఇప్పటి వరకు మార్కెట్లో ఎవ్వరికీ తెలీదు. నేను ఫస్ట్ టైం లోపలికి వెళ్ళబోతున్నా. అవన్నీ విషయాలు డైరెక్ట్గా ఎండి గారితోనే మాట్లాడి తెలుసుకోబోతున్నా. రండి మీరు కూడా. నేను లోపలికి వెళ్ళడానికి ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, ఒక కంచిపట్టు సిల్క్ శారీ షోరూమ్ని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక అత్యంత పవిత్రమైన మందిర ఆకారంలో తయారు చేసిన క్రెడిట్ కేవలం కాంచీపురం వరమహాలక్ష్మి వారిదే. అందుకోసమే లోపలికి వెళ్తూ చెప్పుల్ని బయటే వదిలేసి వెళ్తారు అందరూ. ఒక్క అడుగు ఇట్లా లోపల పెట్టంగానే చల్లగా కర్పూరం సువాసనతోని, అక్కడ పంతులు గారి మంత్రాలతోని ఒక చక్కటి అమ్మవారి విగ్రహము స్వాగతం పలుకుతూ అందరినీ దీవిస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మాత్రమే కలుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అ సిల్క్ షోరూమ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో అ ఇన్స్పిరేషన్. అసలు ఈ అమ్మవారిని కానీ, ఈ బ్రాంచ్ని, ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఉన్న కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ బ్రాంచ్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన ఇక్కడి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్ సుభాష్ గారు. ఆయన్ని కలిసి మాట్లాడి చాలా విషయాలు డిస్కస్ చేయాలి. వచ్చాయి సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే రామలమ్మ గారు, బాగున్నారా? నేను బాగున్నా సార్, మీరు బాగున్నారా? మేడం, నాకు ఎప్పుడు మిమ్మల్ని అడగాలనిపించేది ఒకటే. ఈ రోజు అంటే వందలాది స్టోర్స్ మార్కెట్లో మిమ్మల్ని కాపీ కొట్టేసారు, కానీ మొట్టమొదట హైదరాబాద్లో ఇలాంటి ఒక జూబ్లీ హిల్స్ ఏరియాలో నడిబొడ్డున ఇలాంటి ఒక స్టోర్, అంటే ఒక మందిరం లాంటి, కంచిపురంలో ఎట్లయితే మందిరాలు ఉంటాయి పెద్ద పెద్ద దర్వాజలు, ఈ డిజైన్స్, ఈ ఆర్కిటెక్చర్, ఆ బయట ఎలివేషను, ఆ పిల్లర్స్, అసలు ఆ వైభవము, ఇట్లా కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సో ఇది యాక్చువల్గా అరౌండ్ 13 years బ్యాక్ మేము స్టార్ట్ చేసింది. ఈ 13 years బ్యాక్ అసలు మా చైర్మన్ గారు ప్రసాద్ గారి థాట్ ఏంటంటే, పట్టు చీరల్ని కస్టమర్లకి చాలా తక్కువ ధరలో ఇవ్వాలి, రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలి. సో మేము అని ఆయన మైండ్లో ఉండేది. ఇదివరకు మేము ట్రేడింగ్ కొని తీసుకొచ్చి అమ్మేవాళ్ళం. సో అది ప్రైజింగ్ కొంచెం ఎక్కువ అయ్యేది. సో వీ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్. సో ఆయన నో మనము కస్టమర్కి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలి. సో మనంతట మనమే ఫ్యాక్టరీ పెడదాం, మనంతట మనమే లూమ్స్ పెడదాం, మనంతట మనమే డిజైన్స్ చేద్దాం అని ఈ ఆలోచన మా ప్రసాద్ గారికి వచ్చింది. సో మేము కాంచీపురం, ఆ ఫ్యాక్టరీ అంతా కాంచీపురంలో ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ చేసినప్పుడు సో ఇలాగే రోజు అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళమే. సో భక్తులు అలాగే చీరలు తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టేవాళ్ళు. సో జనరల్గా అప్పుడు మాకు థాట్ వచ్చింది, ఇదివరకు మీకు గుర్తే ఉంటుంది, మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు మనకి ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అయినప్పుడు ఇంట్లో పూజా రూమ్లో కంపల్సరీ పెట్టి ఆ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ మన చేతికి ఇచ్చి ఇప్పుడు తొడుక్కొని రండి, పుట్టినరోజుకి కానీ అదేదైనా ఫంక్షన్కి కానీ పండగ కానీ అలా చేశారు. ఇప్పటి రోజుల్లో అలా మనం షోరూమ్కి వెళ్ళిపోతున్నాం, వేరే షర్ట్ ట్రయల్ రూమ్లోనే మార్చేసుకుంటున్నాం, కొత్త షర్ట్ని వెళ్ళిపోతున్నాం. కొంచెం ఆ ట్రెడిషన్ కొంచెం తగ్గుతుంది. సో వీ వాంట్ టు బ్రింగ్ దట్ ట్రెడిషన్ అన్నమాట బ్యాక్. ప్లస్ ఇంకొకటి, అలాగే అంటే నార్మల్ షోరూమ్ లాగా వీ డోంట్ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. అంటే మనమేమో ఫస్ట్ అమ్మవారిని పెడదాం అనుకున్నాం, ఎందుకంటే అక్కడ అమ్మవారి దగ్గరికి తెచ్చి చీరలు పెడతాం. సో అలాగే మనం కూడా అమ్మవారి వరమహాలక్ష్మిని మన షోరూంలో పెట్టుకొని మీరు చీర కొనకపోయినా మీ గోత్రనామాలతో మా పూజారి గారు అర్చన చేసేసారు. అండ్ సార్, ఇంకొక ప్రశ్న నాకు ఏంటంటే, నేను మొట్టమొదటిసారి మీ షోరూంలోకి 2019లో వచ్చా. 2019లో
మొట్టమొదటిసారి లోపలికి వచ్చినప్పుడు ఈ అమ్మవారిని చూసి అరే అసలు నేను మొత్తం స్టోర్ అంతా చూడడం మర్చిపోయాను, ఇంకా మొత్తం అంతా మైమర్చిపోయి ఓన్లీ అమ్మవారిని చూస్తూ ఏంటిది ఆ విగ్రహం ఏంటి, నిజంగా కంచిలో కామాక్షి అమ్మవారిని చూస్తే ఎంత క్యూట్ ఫేస్ ఉంటుందో అలాంటి అమ్మవారు. ఏం సార్ అసలు ఎట్లా చెక్కిచ్చారు ఏంటి అసలు? ఆమె కూడా ఆమె సంకల్పిస్తే తప్పితే మీరు ఆమె ఫేస్ అంత చక్కగా చెక్కించలేరు. ఆ విగ్రహం ఇక్కడికి రావాలి అని అంటే ఆమె సంకల్పించాలి. ఎగ్జాక్ట్లీ. సో అది డు యు హావ్ ఎనీ స్టోరీ బిహైండ్ ది ఆవిడ బ్లెస్సింగ్స్ మాకు చాలా ఉన్నాయి. ఓకే, మేము ప్రతి షోరూమ్ ఏ షోరూమ్ ఓపెన్ అయినా ముందు అమ్మవారికి చీర కట్టండి, ఆ రోజు షోరూమ్ ఓపెన్ అవ్వదు. ఆవిడకి చీర కట్టాలి, ఆ రోజే ముహూర్తం టైంలో ఓపెన్ అవుతుంది. కంచిలో అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లికి కంపల్సరీ 2 చీరలు ఆ రోజు వెళ్ళిపోతాయి, ఓపెనింగ్ రోజు వెళ్ళిపోతాయి. అమ్మవారికి కట్టిన తర్వాతే 10:30కి మేము షోరూమ్ ఓపెన్ చేస్తాం. అద్భుతం అసలు. సో అది జరగదు. సో ఇదంతా ఇంటీరియర్స్ అంతా మా అన్నయ్య గారు కళ్యాణ్ గారు, ప్రసాద్ గారు చైర్మన్ గారిది, వాళ్ళ డైరెక్షన్ లో తాంజూర్ పెయింటింగ్ అంతా ఇదంతా. ఇదివరకు ఉన్న ఎలివేషన్స్ అవన్నీ కాకుండా ఒక ట్రెడిషనల్ అంటే ఒక ఫీల్, టెంపుల్లోకి వచ్చాము అన్న ఫీలే రావాలి. మీరు ఎంట్రన్స్ నుంచి మీరు చూడండి, కస్టమర్ అంటే బెంచ్ కార్లో వస్తారు, పాష్లో వస్తారు. ఇక్కడ రాగానే మా సెక్యూరిటీ మేడం కొంచెం చెప్పులు ఇప్పాలంటే చెప్పులు ఎందుకు ఇప్పాలి అని అనగానే కస్టమర్ చెప్పులు ఇప్పి అలా లోపలికి వస్తారు. ఒక్కసారి ఇందాక నేను ఎందుకు చెప్పులు ఇప్పాలని మేము ప్రశ్న వేయక్కర్లా, ఆవిడకి సమాధానం అర్థమైపోతుంది. లోపలికి ఒక్కసారి రాగానే అమ్మని చూడగానే. ఎస్. సో సార్ యాక్చువల్గా మీ స్టోర్కి వచ్చే ముందు నేను బయట గోశాల చూసిన. సో ఆ గోశాల చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఏంటి ఒక శారీ షోరూమ్ లో గోశాల పెట్టుకోవడం ఏంటి అని అనిపించింది. ఎందుకు అసలు గోశాల ఎందుకు పెట్టింది? ఇంకొకటి ఇందులో ఏంటంటే, ముందు మా బ్రదర్ కళ్యాణ్ గారికి, కళామందిర్ కళ్యాణ్ గారికి ఇష్టం, ఆవులంటే ఇష్టం. సో ఆయన తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ షోరూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అన్నమాట లక్ష్మి తన పేరు. సో అది చిన్నప్పుడు ఇంత ఉన్నప్పటి నుంచి ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేయగానే ఎవరు రారు, అది ఫస్ట్ వస్తుంది. అది ఫస్ట్ వచ్చి అమ్మవారి చుట్టూ తిరుగుతుంది, ఇక్కడ ఆడుకుంటది, అలా మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. రోజు కంపల్సరీ. పల్లెటూరు వాతావరణం బయటంతా కూడా మంచి అటు ఇటు చెట్లు, ట్రెడిషనల్ ఇల్లు, మండువా ఇల్లు అంటారు చూసారా, అవి ఎట్లుంటే అట్లుంటది. లోపలికి వచ్చినాక ఒక్కసారి గుడిలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో అద్భుతమైన ఫీలింగ్ సార్ ఇది నిజంగా. ఒకసారి మీ శారీ స్పెషాలిటీ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే నేను ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి, మీ ద్వారా వెళ్తుంది కాబట్టి. ఫస్ట్ వచ్చి నా వీవర్స్, మాస్టర్ వీవర్స్. నెక్స్ట్ వచ్చి మా కస్టమర్లు. థర్డ్ వచ్చి మా స్టాఫ్ సేల్స్ మ్యాన్లు. వీళ్ళ ముగ్గురి సపోర్ట్ లేనిదే ఈరోజు మేము సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద బ్రాండెడ్ హ్యాండ్లూమ్ శారీస్, అందులోనూ ఎస్పెషల్లీ కంచిపట్టు శారీస్ పెట్టేవాళ్ళం కాదు వీళ్ళ ముగ్గురి సపోర్ట్ లేకపోతే. మీరు అన్నదానికి మాది మెయిన్ 3 పిల్లర్స్: ప్రైజ్, క్వాలిటీ, రేంజ్. ఈ 3 సూత్రాలు మాయి. ఈ 3 సూత్రాల్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పుడు ప్రైజ్. మార్కెట్లో మేము ఎవరో ఇవ్వని ప్రైజ్ మేము ఇస్తాం. మా దగ్గర ఉన్న చీరలు అంటే మేము ఇందాక మీకు ఫస్ట్లో నేను చెప్పా, కాంచీపురంలో మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి అని. ఓకే, సో ఆ రోజున మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం. 17 years బ్యాక్ కాంచీపురంలో స్టార్ట్ చేసాం. ప్రతి కస్టమర్కి సంథింగ్ డిఫరెంట్, యూనిక్ ఇవ్వాలి. ఇప్పుడు మీరున్నారు, మీ మైండ్లో ఏముంటుంది, ఒక శారీ కావాలని వస్తారు, వేరే వాళ్ళు ఎవరు కట్టుకోకుండా ఉన్న చీరే నాకు కావాలని చూస్తారు. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీ శారీ మీకు యూనిక్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, మీకు స్పెషల్ గా ఉండాలి. బిఫోర్ మేము ఇవన్నీ స్టార్ట్ చేసి, సో మా ఓన్ గా మేము డిజైన్స్ మేము స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చెయ్యక ముందు ఒక 4-5 వెరైటీలే ఉన్నాయి. ఒక బుటా చీర అని, క్రాస్ కలాంజలి అని, బార్డర్ కలాంజలి అని, రాంగ్ కార్డ్ డిజైన్ అని, ఒక టిష్యూ శారీ అని. ఈవెన్ మా సిస్టర్ కానీ, మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు కానీ అవే అయ్యే. దాని ముందు మా మదర్స్ కానీ, మా అమ్మమ్మలు కానీ అన్ని అవే చీరలు. నేను అవన్నీ నేను చూసా. సో వీ వాంట్ టు చేంజ్ సంథింగ్, వీ వాంట్ టు కమ్ విత్ ఎ న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్. నెక్స్ట్ జనరేషన్ వచ్చాం కదా, ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేయాలని వి స్టార్టెడ్ గివింగ్ న్యూ డిజైన్స్ మాట. ఇదివరకు చూస్తే మీరు మామిడి పిందులతోనే చీరలు ఉండేవి. మా దగ్గర ఉన్న చీర మార్కెట్లో ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరి దగ్గర ఉండదు. సేమ్ సారీ దొరకదు. నేను రాసిస్తా, వైట్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా, అంత ఖచ్చితంగా చెప్తున్నా. యూ వోంట్ ఫైండ్ అవుట్.
అసలు నిజంగా ఇవన్నీ ఎందుకు అంటే ఇది నా ఫ్యాక్టరీలోనే చేస్తాం, మేమే డిజైన్స్ ఇస్తాం, మేమే ఫ్యాక్టరీ నడుపుతాం. ఎవరు ఇది 17 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడున్న జనరేషన్ మారింది మేడం, కొంచెం జనరేషన్ మారింది. ఎందుకంటే 17 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ కిడ్స్ వచ్చారు, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. ఎన్ని చీరలు డిజైన్ చేసినా కానీ మాకు డిస్కౌంట్ కావాలి. బేసిక్గా ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఏం డిస్కౌంట్ ఉంది, ఏం నేలా నడుస్తుంది, ఏం సేల్స్ ఉంది, ఈ కేజీల్లో అమ్మడం అని ఇలాంటి అన్నీ చూసి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు వరమహాలక్ష్మి మాత్రం ఎక్కడ ఒక డిస్కౌంట్ అని ఒక యాడ్ ఇచ్చింది కానీ, ఓ ఫ్లెక్సీ వేసింది కానీ నేను ఎప్పుడు చూడలేదు. మరి అసలు ఎప్పుడు పెట్టలేదు మీరు? అసలు ఇంతవరకు మేము డిస్కౌంట్, మీరు బోర్డులు చూడొచ్చు, నో డిస్కౌంట్ అని ఉంటుంది మా దగ్గర. యాక్చువల్లీ ఎస్, డిమాండ్గా నో డిస్కౌంట్ అంట. ఏంటి సార్ అట్లా? యాక్చువల్గా మా రెగ్యులర్ కస్టమర్ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొని వస్తూ ఉంటారు, యూఎస్ నుంచి వచ్చామని, లేదా వాళ్ళ కజిన్స్ని కానీ కొత్తగా తీసుకొని వస్తారు. అంత సెలెక్షన్ అంతా అయిపోతుంది, క్యాష్ కౌంటర్కి వచ్చి మీరు అడిగినట్టుగానే డిస్కౌంట్. సో పక్కనున్న మా రెగ్యులర్ కస్టమర్, మీకు తెలుసా కాంచీవరం వరమహాలక్ష్మి సిల్క్స్లో అసలు డిస్కౌంటే ఉండదని. వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు, ఏదో అడిగినందుకు ఎంతో కొంత ఒక 500 తగ్గించినా హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక 1000 తగ్గించినా ఫీల్ అవుతారు. కానీ చెయ్యం. ఎక్కువ అని అంటే మా ప్రైజెస్ మెయిన్. ఎందుకు మేము రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాం? ఎందుకంటే మా ఓన్ లూమ్స్, మాకు మధ్యవర్తి ఎవరూ లేరు. వీఆర్ ద వీవర్స్. ఫ్రమ్ వీవర్స్ టు ద డైరెక్ట్ కస్టమర్స్, దెర్ ఈస్ నో మీడియేటర్. సో అమ్మడమే తక్కువ అమ్ముతున్నాం అంటారా? ఎగ్జాక్ట్లీ. మీరు ₹1,00,000 తీసుకున్నా నో డిస్కౌంట్, మీరు 10 కోట్లు తీసుకున్నా నో డిస్కౌంట్. అంటే కొంతమంది ఇప్పుడు ఒక 2 lakhs 3 lakhs చేసేటప్పుడు డిమాండ్గా అడుగుతారు. అవును, మేము ఒక్కటే చెప్తాం, సారీ అమ్మ అని చెప్తాం. అంతకు మించి మేము ఏం చెప్పలేము. ఇవ్వరాని కోపంతో వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళే సాయంత్రం వచ్చి తీసుకుంటారు. అంటే బేసిక్గా బయటకు వెళ్ళిపోయి మార్కెట్లో ఏంటి దొరుకుతున్నాయా లేదా ఇలాంటి చీరలని అన్ని తిరిగి చూసేసి లేదులే అక్కడ అదే నచ్చింది నాకు అని మళ్ళీ వరమహాలక్ష్మికి వచ్చి సాయంత్రానికి కొనుక్కొని వెళ్ళిపోతారు. 100% ఇది మీ నమ్మకం అన్నమాట, బేసిక్గా డిస్కౌంట్లు పెట్టకపోవడానికి. అంటే కస్టమర్కి తెలుసమ్మా, వాళ్ళకి తెలుసు ఈ చీర వాల్యూ ఏంటి అని. బయట ఎంత అమ్ముతున్నారు, వరమహాలక్ష్మిలో ఎంత అమ్ముతున్నారు, ఇదంతా వాళ్ళ సపోర్ట్తోనే మేము ఇక్కడి వరకు ఈ స్టేజ్ వరకు వచ్చామంటే కస్టమర్ల సపోర్ట్ లేదే మేము ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం. బికాస్ దే కెన్ జడ్జ్, ఈ శారీ తక్కువ రేటే, ఈ శారీ ఇది కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఆల్సో యూనిక్ శారీస్ ఉంటాయి. ఎందుకంటే పెళ్లి కూతురికి వేరే వాళ్ళు కట్టుకోకూడదు, డిఫరెంట్గా ఉండాలి. అవును. సో కాస్ట్లీ శారీ ఉంటుంది, అది ఆవిడకి ఒక్కళ్ళకే అంతే. దాని తర్వాత మళ్ళీ న్యూ డిజైన్. అండ్ మీ వివర్స్ గురించి మాట్లాడాలి సార్ నిజంగా, ఎందుకంటే మీరు అన్నారు వివర్సే ఆయువు పట్టు ఇలాంటి స్టోర్స్కి. సో ఒక్క హ్యాండ్లూమ్ పైన మొదలైన వరమహాలక్ష్మి ఈ స్టోర్ ఈరోజు ఎన్ని హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటి? ఎందుకంటే వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరు అడగరు పాపం. రైట్. సో వీళ్ళు మాకు ఆల్మోస్ట్ 15,000 నుంచి 20,000 వరకు లూమ్స్ ఉన్నాయమ్మా మాకు. ఒక్కో లూమ్కి ఒక 4 వేసుకున్నాం ఫ్యామిలీ. ఓకే. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ మగ్గం మీద ఇద్దరు చేస్తారు. ఎందుకంటే ఒక చీర వీవ్ చేయాలంటే 6 days, రీజనబుల్గా 6 days. అదే కనుక కోర్వే శారీ ఉంటుంది అంటే కుట్టు చీర వచ్చి 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజులు పట్టాలంటే ఇటు కంచిలోనే మంచి వాటర్ ఉంటుంది కంచిలో, కలర్ కాంబినేషన్ కరెక్ట్గా వస్తుంది. అండ్ తమిళనాడు అంటే మనకి సూర్యుడు బాగా హ్యూమిడ్గా ఉంటుంది. ఓకే, మీరు అనుకోవచ్చు ఏంటి సూర్య భగవానికి చీరకి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. రైట్. అసలు సూర్య భగవాన్ లేకపోతే చీరలు మీకు ఇంత బ్రైట్ కలర్స్ రావు. అవునా? యా, ఎందుకంటే డై చేసేటప్పుడు ఒక రెడ్ కలర్ డై చేస్తున్నామంటే డై చేసిన తర్వాత ఎండలో ఆరబెడితే మంచి కిరణాలు పడితేనే ఆ బ్రైట్ కలర్ అనేది వస్తుంది. ఆ రోజు కనుక క్లౌడీగా ఉన్నా లేకపోతే కష్టం. సో కంపల్సరీ సూర్యకిరణాలు పడాలి. నాకు ఇప్పుడు వరకు కంచి చీరలు అని అంటే అది తమిళనాడులోనే ఎందుకు నేస్తారు, ఇంకెక్కడైనా నేయొచ్చు కదా, ఇక్కడ కూడా ఒక 2 మగ్గాలు పెట్టుకొని నేసేయచ్చు కదా అని అనిపించేది. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడుండే ఆ హ్యూమిడ్ టెంపరేచరు, ఆ ఎండ, ఆ సూర్యుడి కిరణాలు, ఆ వేడి ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం ఇప్పుడు అర్థమైంది సార్ మొట్టమొదటిసారి. అండ్ ఆల్సో వీవర్ మగ్గం మీద ఎక్కేటప్పుడు మార్నింగ్ 3 o'clock లెగుస్తాడు, కాలకృత్యాలన్నీ చూసుకొని 4 o'clock కల్లా
స్టార్ట్ చేస్తాడు. Okay. 4 to 7:30 వరకే వీవ్ చేస్తాడు. 7:30 తర్వాత చేయలేడు, ఎందుకంటే ఎండ బాగా వస్తుంది. అవును ఆ ఎండ బాగా వచ్చినప్పుడు స్వెట్ వస్తుంది. అవును ఆ స్వెట్ డ్రాప్ శారీ మీద పడకూడదు. ఆ డ్రాప్ పడిందంటే ఆ స్టెయిన్ పోదు. అవును ఇక శారీ ఏమో 25,000 రూపాయలు చీర. అవును సో వాళ్ళ కష్టం అది. చెమట పడకుండా రాకుండా 7:30 వరకు, తర్వాత ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక నైట్ వీవ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అసలు నిజంగా ఇన్ని పద్ధతులు ఇంత ఫాలో అవ్వాలన్నమాట ఒక చీరను నెయ్యాలంటే. యా ఎగ్జాక్ట్లీ, హ్యాండ్లూమ్ అంటే తప్పదు. అందుకని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ హ్యాండ్లూమ్ శారీస్. ట్రూ అబ్సల్యూట్లీ రైట్. భాష గారు, నాకు అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అడుగుతున్నా, నేను ఏమనుకోవద్దు. చెప్పండి. మీరు రోజుకి లేదా గంటకి ఎన్ని చీరలు అమ్ముతుండొచ్చు ఇంచుమించు? శారీ అమ్మటం అంటే, శారీ మాకు అమ్మటం కాదు మెయిన్, శారీ ఒక ఎమోషన్. సో ఈ లెక్కన మీరు అడిగిన క్వశ్చన్కి అయితే మేము నెలకి 1 lakh నుంచి 1.5 lakh యావరేజ్గా అమ్ముతాం. ఓకే. మీరు అలా అదే కానీ గంటలు కాదు, రోజుకైతే 4,000 అరౌండ్ చేంజ్, 4,000 చీరలు అమ్ముతాం. అంటే ఇన్ని చీరలు అమ్ముతున్నారు అని అంటే, ఇన్ని చీరలు మీ దగ్గర నుంచి అమ్ముడుపోతున్నాయి అంటే ఏంటంటారు రీజన్ అసలు? దట్స్ వాట్. ఒకటి ఏంటంటే, నాకు బేస్ నా ఓన్ ఫ్యాక్టరీ, నా వీవర్స్ ఏం దీని పిల్లర్స్. కస్టమర్ ఒక్కోసారి వచ్చినప్పుడు మా పెద్ద కూతురు దగ్గర, పెద్ద కూతురు పెళ్ళికి మీ దగ్గరే తీసుకున్నాం, ఇప్పుడు చిన్న కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చాము మీ దగ్గరికే వచ్చాము అంట. అప్పుడు మాకు ఆ కిక్ వేరేగా అనిపిస్తుంది. సో మీకు ఇట్లా చెప్తే నచ్చుతుంది కదా. నేను ఒక నిజం చెప్పనా మీకు? చెప్పండి. ఇప్పుడు వరకు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా. అక్షరాల నిజం ఏంటి అని అంటే, నా పెళ్ళికి మొట్టమొదటి చీర కూడా ఇక్కడే కొన్నాను. యాక్చువల్లీ ఒక చీరే కాదు, నిజానికి చెప్పాలంటే నాకు సంబంధించినవి, అంటే ఒక పెళ్లి కూతురుగా ఎన్ని చీరలు అవసరం పడతాయో అన్నీ ఇక్కడే కొన్నా, అక్కడే కూర్చొని కొన్నా. సో నిజంగా దట్ వాజ్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే బయట నుంచి ఈ స్ట్రక్చర్ చూడంగానే కొంతమంది భయపడిపోతారు, అమ్మో ఎంత రేట్లు ఉంటాయో అని. బట్ యాక్చువల్లీ లోపలికి వచ్చి ఒకసారి, అంటే పెళ్ళప్పుడు కొంచెం సాహసం చేస్తారు కదా, కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుందామని. సో అట్లా ఒక్కసారి లోపలికి వచ్చి కూర్చొని చీరలు చూసి తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అడుగుపెట్టి మాకున్న హ్యాండ్లూమ్ శారీస్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ చూసిన తర్వాత కస్టమర్ బయటికి వెళ్ళరు. ఓకే, ఆ ప్రైజెస్ చూసిన తర్వాత అసలు డిస్కౌంట్ అడగరు. యాక్చువల్గా ఇంత సక్సెస్ఫుల్గా రోజుకి ఎన్ని చీరలు అనేది తెలుసుకున్న తర్వాత నాకు ఒక్క విషయం అడగాలనిపిస్తుంది. ఏంటంటే, రీసెంట్గా పాండిచ్చేరిలో కూడా మీ స్టోర్స్ని లాంచ్ చేసిండ్రు. ఇటు కర్ణాటకలో, అటు తెలంగాణలో, ఆంధ్రాలో అండ్ పాండిచ్చేరిలో, తమిళనాడులో. అవును. సో మొత్తం అంతటా కూడా ఆల్మోస్ట్ 5 ప్లేసెస్ అయినాయి ఇప్పుడు. అలాగే నెక్స్ట్ మా ప్లాన్స్ కేరళ ఉంది, తర్వాత నార్త్ బాంబే, ఢిల్లీ, మొత్తం నార్త్ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ వింగ్స్ ఇన్ నార్త్ ఆల్సో. సో ఆల్ కార్నర్స్ we want to expand it. హైదరాబాద్ అనేది మెట్రో సిటీ, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని రకాల చీరలు సేల్స్ అవుతాయని చాలా మంది అనేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆలోచించండి, ఢిల్లీ, కోల్కతా ఇవన్నీ కూడా అల్ట్రా మోడర్న్, అల్ట్రా మెట్రో సిటీస్, ఇవన్నీ కూడా అక్కడ కూడా సేల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అసలు మా కస్టమర్లు ఎంతమందో, మీరు బాంబే ఎప్పుడు వస్తారు, ఢిల్లీ ఎప్పుడు పెడతారు అడుగుతారు, మేము ప్లేస్ ఇస్తాం, రండి అంటే మాకు కొంచెం ధైర్యం చాలా. అట్లా సౌత్ అంతా క్లియర్ చేసుకుని అప్పుడు నార్త్ వెళ్దాంలే అని మేము ఆగుతున్నాం అన్నమాట. ఓకే సార్, ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అడగాలని నేను ఆలోచిస్తూ ఉన్నా. ప్లీజ్ అడగండి. యు ఆర్ ది రైట్ జెన్యూన్ పర్సన్ అనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నా ఈ ప్రశ్న, లేదంటే అడిగేదాన్ని. సో యాక్చువల్గా ఎవరి ఇంట్లో అన్న పెళ్ళిళ్ళు, ఏదైనా ఎక్కువ మోతాజులో చీరలు కొనాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళందరూ గుంపు గుర్తుగా ఇట్లా అని కట్టుకొని మరి కంచికి వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే, కంచికి వెళ్ళి కొనుక్కుంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా ఇక్కడ చీరలు కొనుక్కునేదానికి, అక్కడ చీరలు కొనుక్కునేదానికి? మేడం అంటే మీకు తెలుసో తెలియదు, మీరు కంచికి వెళ్ళినా లేకపోతే మా షోరూమ్స్ సౌత్లో అన్ని చోట్ల మినీ కాంచీపురం లాగా స్టోర్స్ ఓపెన్ చేశాం. ఓకే. సో హ్యాండ్లూమ్ శారీస్ ఫుల్గా ఉంటాయి. ఏ స్టోర్కి వెళ్ళినా సరే, నేను కాంచీపురంలో మీకు ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఇక్కడ ఉంటుంది. కానీ ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా అందరూ కంచికి వెళ్దాం తక్కువకి దొరుకుతాయి అని అంటారు. సో ఒకసారి వాళ్ళు కంచిలోకి దిగుతారు, దిగిన తర్వాత బ్రోకర్లు వస్తూ ఉంటారు, మీకు తీసుకెళ్తాం, మీకు ఇక్కడికి తీసుకెళ్తాం. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారండి, వరమహాలక్ష్మి గోడౌన్కి తీసుకెళ్తామంటారు, వరమహాలక్ష్మి వీవర్స్ దగ్గరికి తీసుకెళ్తాం అని చెప్తారు, వేరే దగ్గరికి తీసుకెళ్తారు. సో వాళ్ళు అలా తీసుకెళ్ళి వాళ్ళు గోడౌన్ అని చెప్పి అక్కడ ఏయో చీరలు కొంటారు. కొన్ని మెయిన్ గాంధీ రోడ్లకు మళ్ళీ వస్తారు, వీళ్ళు ఎటు తిరిగినా గాంధీ రోడ్లకు. అప్పుడు మా బోర్డు చూస్తారు, ఈ వరమహాలక్ష్మి సిల్స్ ఇక్కడ ఉంది కదా, పద లోపలికి వెళ్దాం అంటారు. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇదేంటి మరి ఆ వరమహాలక్ష్మి ఏంటి అని అంటారు. ఆ వరమహాలక్ష్మి ఏంటమ్మా అంటారు, ఏదో మీ గోడౌన్ అని చెప్పి బ్రోకర్లు తీసుకెళ్ళారు.
వాళ్ళు మోసపోతారు. experiences ఉన్నాయి అయితే. చాలా ఉన్నాయి. Oh God. సో అయ్యో అనవసరంగా వెళ్ళామే అనుకుంటారు, మళ్ళీ మా స్టోర్లోనే తీసుకుంటారు. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్, డిస్కౌంట్ అంటే మేము కంచిలో ఒక 3% డిస్కౌంట్ ఇస్తాం. ఎందుకంటే ట్రావెలింగ్ ఉండదు ఆ, అక్కడ లోకల్ కాబట్టి ట్రావెలింగ్, అక్కడే మగ్గాలు కాబట్టి Yeah. ఒక 3 to 5% వరకు ఇస్తాం. డిఫాల్ట్ చెప్తున్నా కదా. ఓకే ఓకే. రిమైనింగ్ వరమహాలక్ష్మిలో ఎక్కడ ఇవ్వం. సో లేడీస్ అంతే. యూ షుడ్ అండర్స్టాండ్ ద థింగ్. అక్కడ జస్ట్ 3 to 5% ఏదైతే డిస్కౌంట్ ఇవ్వగలుగుతారో అది అక్కడ మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ మీరందరూ గుంపు గుర్తుగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంత ఫ్లైట్ టికెట్స్. ఎస్. సో బేసికల్లీ ఏంది అని అంటే అక్కడ దొరికే క్వాలిటీ, అక్కడ దొరికే క్వాంటిటీ, అక్కడ దొరికే డిజైన్స్ ఇక్కడ అచ్చంగా తీసుకొచ్చి మీకోసం అమ్ముతున్నప్పుడు అంత దూరం వెళ్ళి అంటే ఇక అమ్మవారి దర్శనం చేసుకోవాలని మీరు వెళ్తే మాత్రం మనం ఏం చేయలేం. కానీ అది కాకుండా మీరు కొనుక్కోవాలనుకుంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదబ్బా. దానికి మాత్రం క్లారిటీ వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎందుకంటే ట్యాగింగ్ అంతా అక్కడే అవుతుంది, అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది. కానీ కొంతమంది టైం ఉంటే అమ్మవారి గుడికి వెళ్దాం, అవును, ముందు చీరలు చూద్దాం అన్నట్టు ఉంటారు. టైం దొరికితే అమ్మవారి గుడికి వెళ్దాం. బట్ ఏంటంటే మైండ్లో పడిపోయింది కంచికి వెళ్ళిపోవాలి, Yes. కంచిలోకి వెళ్తే తక్కువకి వస్తాయని. Yeah. కానీ మళ్ళీ ఒక్కోసారి అక్కడికి వెళ్ళి పోచంపల్లి చీరలు, ధర్మవరం చీరలు మనకు దగ్గరలో దొరికేటివన్నీ మళ్ళీ అక్కడ దూరం వెళ్ళి అక్కడ కొనుక్కుంటారు. కొనుక్కుంటారు. అయ్యో అనుకుంటాం అంతే. యా. సో బేసికలీ చిన్న టాక్టిక్స్ అర్థం చేసుకుంటే షాపింగ్ ఈజీ అయిపోతుందని అడిగిన అనమాట, అంతే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు అన్నిట్లో కలుపుకొని 36 బ్రాంచులు. ఇప్పటి వరకు నేసిన చీర నెయ్యని క్రెడిబిలిటీ. ఒక్క పెళ్లి కూతురికి దొరికిన చీర మళ్ళీ కావాలంటే దొరకదు. బయట మార్కెట్లోనే కాదు, ఇక్కడ కూడా అత్యంత తక్కువ ధరలకు ఇప్పటి వరకు అసలు డిస్కౌంటే పెట్టని ఏకైక స్టోర్స్ కాంచీపురం వరమహాలక్ష్మి. ఈ 13 సంవత్సరాలుగా ఒక్క హ్యాండ్లూమ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు 15,000 హ్యాండ్లూమ్స్ పైన నేయడం, అండ్ ఒక చిన్న ఫ్యామిలీ దగ్గర నుంచి ఈరోజు ఈ కాంచీపురం వరమహాలక్ష్మి 50,000 కుటుంబాల ఎంప్లాయీస్తో కలుపుకొని చాలా పెద్ద ఫ్యామిలీగా ఎదిగింది. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ కాంచీపురం వరమహాలక్ష్మి. నిజంగా గోమాతని సేవించే విధానాన్ని వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. కాంచీపురం వరమహాలక్ష్మి జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి మీరు వచ్చినట్టయితే ఎప్పుడైనా ఈసారి మిస్ అవ్వకుండా గోశాల వెనకాల ఉంటుంది, ఒక్కసారి ఆ గోమాతల్ని చూడండి. ఏదో ప్రమోషన్ కోసమో, చూడ్డానికి అందంగా ఉంటుంది, లేకపోతే ఫీల్ కోసమో, ఎక్స్పీరియన్స్ కోసమో అన్నట్టు కాకుండా వాటి మెయింటెనెన్స్, వాటి శరీరము, వాటి స్కిన్ను ఇట్లా దగ్గలాడిపోతుంది. ఎంతో ఘనంగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎంతో ప్రేమ, ప్యాషను అండ్ దానిపైన భక్తి ఉండాలి. ఉంటేనే ఆ విధంగా వాళ్ళు చేయగలుగుతారు. అంతేకాకుండా మీకు ఇంకో స్పెషల్ పాయింట్ చెప్పాలి ఏంటంటే, ఒకవేళ కాంచీపురం వరమహాలక్ష్మి జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి మీరు వచ్చి మిస్ అయినట్టయితే వచ్చిన ప్రతి కస్టమర్కి వెళ్ళే దారిలో ఇట్లా 2 తట్టలు కనిపిస్తాయి. ఇలా ఆ వెనకాల మెయింటైన్ చేస్తున్నారు కదా ఆర్గానిక్గా ఆవుల్ని, దేశీ ఆవుల్ని, వాటి యొక్క పిడకలు అండ్ గోపంచకం, ఈ రెండింటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనం చాలా స్టోర్స్లల్లో పొయ్యి కొనుక్కుంటాం కూడా పైసలు పెట్టి, కానీ అది ఎంతవరకు ఒరిజినల్, ఎంతవరకు ఆర్గానికో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇక్కడ జస్ట్ ఇట్లా వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా ఆ ఫలం దక్కాలి అని చెప్పేసి ఈ 2 పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా తీసుకొని పోండి. ఇవి నా వంతు.